సార్ ఏపీలో సాక్షి, టీవీ9 ఇటువంటి కొన్ని ఛానల్ని బ్యాన్ చేశారు కదా వీటి ప్రసారాలని. అయితే ఇప్పుడు దీని పట్ల ఢిల్లీ హైకోర్టు రియాక్ట్ అయింది అని అంటున్నారు. మరి అది ఏ విధంగా రియాక్ట్ అయింది? మరి బ్యాన్ చేసిన దాన్ని మళ్ళీ ప్రసారాలు కంటిన్యూ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? యా, మనకి మామూలుగా మనం ఆల్రెడీ దీని మీద చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫామ్ కాకముందే ఎంఎస్ఓ అంటే మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ అంటారు. ఎంఎస్ఓల ద్వారా సాక్షి, తర్వాత ఎన్టీవీ, టీవీ9, 10 టీవీ ఈ 4 టీవీ ఛానళ్ళ ప్రసారాల్ని ఆపేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పటికి ఇంకా గవర్నమెంట్ ఫామే కాలేదు కానీ ఆల్రెడీ తెలుగుదేశం నాయకులు వాళ్ళని బెదిరించి ఆపేశారు. ఓకే. గతంలో కూడా జగన్ కూడా ఆంధ్రజ్యోతి, టీవీ5 వీటిని చాలా చోట్ల రానివ్వలేదు. బట్ ఈ స్థాయిలో అయితే సిస్టమేటిక్గా చేయలేదు. ఎందుకంటే ఈనాడు వెళ్ళింది, జ్యోతి వెళ్ళింది, ఏబిఎన్లు ప్రసారాలు అవుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఏదో ఆపినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సిస్టమేటిక్గా అసలు కంప్లీట్గా 15 మంది ఎంఎస్ఓలు కంప్లీట్గా 15 ఎంఎస్ఓస్ స్టాప్ చేసేసారు. సో దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు కానీ అది ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఎన్బిఎఫ్కి కంప్లైంట్ చేశారు, అంటే న్యూస్ బ్యూరో ఫెడరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఈ ఎన్బిఎఫ్ కూడా ప్రకటనలు ఇచ్చింది, నిరసన తెలియజేసిన అన్ని చేశారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టులో ఎందుకు వేశారంటే ఈ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ ఎన్బిఎఫ్ ఢిల్లీలో హైకోర్టులో కేసు వేశారు. దీని మీద విచారణ జరిపి సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ 15 మంది ఈ ఎంఎస్ఓలకి నోటీసులు పంపించింది. ఇది కరెక్ట్ కాదు, మీరు అర్జెంటుగా ఈ 4 ఛానళ్ళకి మళ్ళీ ప్రసారాల్ని వదలండి, ప్రజలకు అందించండి. ఇలాగ టార్గెట్గా కొన్ని మీడియా హౌసులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛను ఆపడం అనేది ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది ఒక రకంగా వీళ్ళకి ఓరట అని చెప్పచ్చు సాక్షి వాటికి. అట్లాగే తెలుగుదేశం వచ్చినప్పటి నుంచే, అధికారం చేపట్టక ముందు నుంచే, రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఎలాగా వివిధ రూపాల్లో వైసీపీ మీద దాడుల్ని మల్టిపుల్గా చేస్తుందో, బహుముఖాలుగా ఎలా చేస్తుందో అనే దానికి ఇది ఒక తాజా ఉదాహరణ. మనం రోజు అనేకం చెప్పుకుంటూనే ఉన్నాం, అందులో ఇది ఒకటి. ఇది ఏంటంటే మీడియాని దెబ్బతీయడం. అది జగన్ చేయలేదంటే జగన్ కూడా అదే పని చేస్తాడు. జగన్కి కూడా మీడియా 4 దుష్ట చతిష్ట ఆయన పేరు పెట్టాడు. టీవీ5, ఏబిఎన్, తర్వాత ఈనాడు, వీటిని తను ఎప్పటి నుంచో ఎక్స్పోజ్ చేస్తున్నాడు. చంద్రబాబు నథింగ్ నా ముందు, మనం మీడియాతోనే మన యుద్ధం అసలు యుద్ధం అని చెప్పినాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే మీడియా మన ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్ వీళ్ళు అసలు చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా తెలుగుదేశాన్ని ఓన్ చేసుకొని ఈ ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, వీళ్ళు చాలా స్ట్రాంగ్గా జగన్ ఓడించడానికి తీవ్రంగా కృషి చేశారు. అది అందరికి తెలుసు కూడా. వాళ్ళు ఇండిపెండెంట్ మీడియా అని పేరుకే కానీ వాళ్ళు తెలుగుదేశం మీడియా అనేది అఫిషియల్ మీడియా కాకపోయినా అనఫిషియల్గా తెలుగుదేశం మీడియా అని. సో అది క్లియర్గా జగన్ వర్సెస్ మీడియా అన్న పోరాటమే బలంగా కనపడింది. సో అందువల్ల నేచురల్గా జగన్ కూడా తెలుగుదేశానికి సంబంధించిన మీడియాని తన వీలైన పద్ధతిలో దెబ్బకొట్టాలని ట్రై చేశాడు. అందులో భాగంగానే సాక్షికి యాడ్లు ఇవ్వాలి కాబట్టి, సాక్షికి సర్క్యులేషన్ లేదు కాబట్టి 200 ప్రతి సచివాలయాలకి కేటాయించడం, ఆ 200లో సాక్షి మాత్రమే సబ్స్క్రిప్షన్ రేటు దానికి వస్తుంది కాబట్టి దాన్ని కొనేట్టుగా చేయడం, దానివల్ల ఈనాడు సర్క్యులేషన్ తగ్గిపోవడం, ఈనాడికి యాడ్లు తగ్గిపోవడం. సో ఇవి చేయగలిగాడు. అంటే కొంతవరకు జగన్ ఏం చేయగలిగాడు, యాడ్స్ని కట్ చేయడం, జనంలో ఎక్స్పోజ్ చేయడం, ఇట్లాంటివి చేయగలిగాడు. కానీ సిస్టమేటిక్గా ప్రసారాలని ఆపలేకపోయాడు జగన్. అక్కడ రానికుండా ఏం చూసుకోలేదు. సో ఆ రకమైన జగన్ అంటే జగన్కి ఏ స్థాయి పోరాటం చేతనవుతుందో అది చేశాడు. ఇప్పుడు వీళ్ళకి ఏ స్థాయి పోరాటం చేతనవుతుందో అది చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్తున్నాను, జగన్ వర్సెస్ చంద్రబాబు కంపేర్ చేస్తే చంద్రబాబు అన్ని రకాలుగా బెటర్ ఎక్విప్డ్, తనకున్న బలాలు జగన్తో పోలిస్తే స్ట్రాంగ్.
కాబట్టి చంద్రబాబు దెబ్బ చాలా స్ట్రాంగ్గా పడుతుంది జగన్ మీద, జగన్ దెబ్బ అంత స్ట్రాంగ్గా పడదు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్ అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు పని చేయనీయకుండా చేయగలిగాడు జగన్ని. అంటే విధాన నిర్ణయాలు తీసుకోనీయకుండా చేయగలిగాడు. అమరావతిని మార్చగలిగాడు, జగన్ మార్చలేకపోయాడు కదా, అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. చంద్రబాబు ఆపగలిగాడు కదా. సో అలాగా అంటే అదొక ఎగ్జాంపుల్. అలాగా అన్ని విషయాల్లో కూడా జగన్ని దెబ్బ కొట్టడం అనేది చంద్రబాబు అధికారంలో లేకపోయినా చేయగలిగాడు. అంటే అధికారంలో ఉంటే ఇంకెలా చేయగలడు అనేది చూడాలి. ఓన్లీ నీకు అన్ని రకాల శక్తులు ఉంటే నువ్వు ఎల్లప్పుడూ అధికారం చలాయిస్తావంటే చలాయించలేరు. ఎందుకంటే ఫైనల్గా ప్రజలకు నచ్చితేనే కదా ఎవరైనా అధికారంలో ఉంటారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే నీ బలాలు ఎంత ఉన్నా కూడా ప్రజల మైండ్ సెట్ని మార్చడం అనేది అంత ఈజీ కాదు. అది మోడీ విషయంలోనూ ప్రూవ్ అయింది, చంద్రబాబు విషయంలో కూడా 2019లో ప్రూవ్ అయింది. సో అందుకని 23కి పరిమితం చేశారు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మరి దీన్ని ఈ 15 మంది ఎంఎస్ వాళ్ళు ఫాలో అవుతారా హైకోర్టు ఉత్తర్వుని, లేదా వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా? దీన్ని ప్రొలాంగ్ చేయొచ్చు కదా సుప్రీంకోర్టుకి వెళ్తే. సో అలా వెళ్తారా అనేది చూడాలి. సహజంగా అయితే నాకు తెలిసి వీళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు. న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబుకు ఉన్న పట్టు మనకు తెలుసు. కాబట్టి దీన్ని ఈయన సుప్రీంకోర్టుకి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఈయన చేయలేదు, అది టెక్నికల్గా తీసుకున్నప్పుడు ఎంఎస్ వాళ్ళే కానీ చేసింది వీళ్ళే. గతంలో ఇక్కడ కేసీఆర్ చేయలేదా? ఇదే పద్ధతి కేసీఆర్ కూడా ఎంఎస్ వాళ్ళని ఉపయోగించి కేసీఆర్ ఆంధ్రజ్యోతి, TV9 లాంటి వాటిని తొక్కేశాడు ఇక్కడ. మరి ఇదే ఆంధ్రజ్యోతి ఏమో అక్కడేమో రివర్స్లో ఉంటుంది. ఇక్కడేమో నా హక్కులు, మీడియా హక్కులు అని మాట్లాడతారు. సో మీడియా అనేది ఇవాళ అమాయకంగా మనం మీడియా హక్కు, జర్నలిస్టుల హక్కులు ఇవన్నీ అమాయకంగా ఉంటాయి తప్ప మీడియా అంటే ఇవాళ మీడియా యజమానులు అంటే పొలిటికల్ లీడర్సే, పొలిటికల్ పార్టీలే. సో మీడియా అంటే నథింగ్ బట్ పొలిటికల్ పార్టీలే ఇవాళ ఎసెన్స్లో. సో మీడియా విడిపోయింది. ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుందో ఆ పొలిటికల్ పార్టీకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు అంటే మీడియా క్రిటికల్గా ఉండేది, క్రిటికల్ సపోర్ట్ అనేవాళ్ళు. ఒకవేళ సపోర్ట్ చేసినా కూడా కొన్ని విషయాల్లో పొలిటికల్ పార్టీని విమర్శించేది. ఒకప్పుడు ఈనాడు లాంటి సంస్థలు కూడా అధికారంలో వచ్చే వరకు ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసినా వచ్చినాక ప్రజా వ్యతిరేక విధానాలు ఏమన్నా ఉంటే బ్యాలెన్స్గా మాట్లాడే ఒక సంప్రదాయం ఉండేది గతంలో. ఇవాళ అది లేదు. ఇవాళ ఏంటంటే ఒక వ్యక్తిని నేను చంద్రబాబుని సపోర్ట్ చేస్తే 100% చేస్తా, 100% జగన్ వ్యతిరేకిస్తా. ఇంకా దీంట్లో మిడిల్ గ్రౌండ్ అనేది లేదు. అట్లాగే రివర్స్లో జగన్ని సపోర్ట్ చేస్తే 100% జగన్ ఏ తప్పు చేసినా కూడా నేను జగన్నే సపోర్ట్ చేస్తా, చంద్రబాబుని దారుణంగా వ్యతిరేకిస్తా. అంతేగాని క్రిటికల్ సపోర్టు, ఒకవేళ నువ్వు చంద్రబాబుని సపోర్ట్ చేయి కానీ క్రిటికల్గా ప్రజా వ్యతిరేక విధానాలు ఏమన్నా చంద్రబాబు చేస్తుంటే ఆయన విమర్శించడం, ఎత్తి చూపించడం ఇది లేదనమాట. సో అందువల్ల ఇవాళ మిడిల్ గ్రౌండ్లో ఉండి పనిచేయడం అనేది జర్నలిస్టులకైనా, మేధావులకైనా, ప్రజాసంవాదులకైనా, పౌర సంఘాలకైనా చాలా చాలా డిఫికల్ట్. ఏదన్నా ఒక దాని వైపు ఉంటే నీకు ఇబ్బంది తక్కువ. ముఖ్యంగా అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళతో ఉంటే నీకు ఏ బెడదా లేదు. ఎందుకంటే నీకు ప్రతిపక్షం అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి నేనేం చేయలేదు. అందుకని మ్యాక్సిమం మనం చూస్తే అధికార పక్షం వైపే, ఒకప్పుడు జగన్ వైపు మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు మెల్లగా అధికార పక్షం వైపు ఎందుకు వచ్చిందలే మనకని వెళ్ళిపోతున్నారు. సో ఇది ప్రజాస్వామ్యంలో మీడియా అనేది 4th పిల్లర్గా అంటారు మనకి, వాచ్ డాగ్ అని. కానీ ఇప్పుడు మీడియాని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే వాళ్ళకి ఏదైనా వేయడం, వాళ్ళని తమ వైపున లెక్కోవడం, లేదంటే ఆ సంస్థల్ని కొనేసుకోవడం, తమ గ్రిప్పులో పెట్టుకోవడం, లేదంటే బెదిరించడం, కేసులు పెట్టడం, జైలుకి పంపించడం, ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతున్నారు అన్నమాట. సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. హైకోర్టు తీర్పు అనేది అయితే సాక్షి వాళ్ళకి ఊరట అని చెప్పొచ్చు.